అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. బోండా ఉమ ఉదంతం చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది. ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభకు వారు హాజరయ్యారని చెప్పేసి తెలుగుదేశం తీవ్ర అసంతృప్తితో ఉంది. వాళ్ళు చెప్తున్న కారణం అంబటి రాంబాబు గారితో వేదికను పంచుకోవడం అని చెప్తున్నారు. అండ్ క్లియర్‌గా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం ఈరోజు మీడియాలో అన్ని చోట్ల చూస్తున్నాము. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అటెండ్ అయ్యే మీటింగ్స్ అటెండ్ అవ్వొద్దు అని. బోండా ఉమ గారు నేను 2, 3 చిన్న క్లిప్పులు చూశానండి. ఒకటి 2019లో మేము ఓడిపోవడానికి కారణము అంటే ఒక ప్రధాన కారణము ముద్రగడ పద్మనాభం గారు. వారు అప్పట్లో కాపులకు న్యాయం చేయాలని చెప్తే మా పార్టీ వాళ్ళు దాన్ని విస్మరించింది. కాబట్టే మేము ఎన్నికల్లో ఓటమిని చవిచూడవలసి వచ్చింది అని ఒక పాయింట్ అన్నారు. రెండోది త్వరలోనే ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేస్తాము. దానికి కూడా నేను వస్తాను అని చెప్పేసి బోండా ఉమ గారు చెప్పారు. సో ఈ విషయాలు తెలుగుదేశానికి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఆగ్రహం తెప్పించాయండి. ఇప్పుడు చాలామంది అనొచ్చు, అది వారి పార్టీ అంతర్గత విషయము, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫైన్, వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చు, దాంట్లో ఎవరికి అభ్యంతరం ఉండదు. అండ్ ఎందుకు అని ప్రశ్నించే అధికారం కూడా మనకు ఉండదు. కానీ జరుగుతున్న విషయాల్ని చర్చించవచ్చు, ప్రశ్నించకపోవచ్చు కానీ చర్చించవచ్చు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకోండి. 2024లో అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల వ్యవధిలోనే పుంగనూరులో ఒక మీటింగ్ పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అమ్మకు నీ అమ్మకు ఉన్నంత తేడా ఉంటుంది. ఒక పార్టీకి అధ్యక్షుడు హోదాలో వెళ్ళి నీకు ఏదైనా కానీ పదవి లేకపోతే, అంటే ఏది, ప్రభుత్వాన్ని రన్ చేసేటప్పుడు ఏ పదవి లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడు హోదాలో వెళ్ళి నువ్వు పార్టీ పరంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అంటే నాకు తెలిసి అండి, మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ప్రజలందరి బాగోగులు ముఖ్యమంత్రి గారి బాధ్యత. ముఖ్యమంత్రి గారి బాధ్యత. ఇంకా అందులో ఇంకా రాజ్యాంగం వేరే ఏం చెప్పదు. అంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అదే చెప్తుంది మనకి. కానీ ఓపెన్గా ఒక మీటింగ్లో, ఒక పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మీరు పనులు చేయకండి, వాళ్లకు ఏ సహాయం చేయకండి అని చెప్పేసి ఆ రోజు కుండ బద్దలు కొట్టినట్లు డైరెక్ట్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. నాకు అది జీర్ణించుకోవడానికి కూడా చాలా దారుణంగా అనిపించిందండి. ఇప్పుడు ఎన్నికల వరకు మనం పోరాడతాం, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటాం. తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా అందరి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. చూసారా లేదా అది పక్కన పెడదాం. కనీసం మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం, నేను అందరికంటే సీనియర్ మోస్ట్ అని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు. మనం ఏం మాట్లాడుతున్నాం, అది మంచిదా కాదా అన్న విజ్ఞతతో ఆలోచించే ఆ శక్తి కూడా లేకపోతే ఎట్లండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పనులు చేయకండి అని చెప్పేసి అవుట్ రైట్గా చెప్పాడు. ఈరోజు అన్ని ఛానళ్ళలో వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు అని చెప్పేసి. ఆల్సో పాపం బోండా ఉమా గారు, మేము చాలా చేయాలి కాపులకి, కాపుల్లో ఒక అలజడి మొదలైంది, వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు, మా పార్టీ పెద్దలకు కాపుల యొక్క మనోభావాల్ని నేను తీసుకెళ్తాను అని చెప్పాడు. ఈయన తీసుకెళ్లే మాట దేవుడెరుగు. కాపుల సమస్యల్ని ఒక కాపు అయిన బోండా ఉమాకి షోకాజ్ నోటీస్ పంపించారు, నువ్వు ఎందుకు వెళ్ళావని. ఇంకా ఈయనేం తీసుకెళ్తాడు చెప్పండి. కాపుల సమస్యల్ని ప్రభుత్వ పెద్దల దగ్గరికి ఏం తీసుకెళ్తాడు. అలజడి మొదలైంది అని చెప్పేసి బోండా ఉమా గారు క్లియర్గా చెప్పారు. ఇక్కడ 2 ఇన్సిడెంట్లు చూసుకుంటే అండి, వారికి పరిపాలించే నైతిక అర్హత ఉందా మిమ్మల్ని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేసే నైతిక అర్హత ఉందా? బోండా ఉమా గారు క్లియర్గా కాపులలో అలజడి మొదలైందన్నారు. ఈసారి నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కాపులలో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారు కులభావం పెంచుకోమన్నారని చెప్పేసి అవుట్ రైట్గా వాళ్ళు కూటమికి సపోర్ట్ చేశారు. చాలా వరకు మా మీద వ్యతిరేకత లేకపోయినా పవన్ కళ్యాణ్ కులభావం పెంచుకోమన్నాడు, ఒకసారి అటు కూడా చూద్దాము అని చెప్పేసి అటుపక్క ఓటేశారు. ఎందుకంటే బోండా ఉమా గారే క్లియర్గా చెప్తున్నారు, 2019లో మేము ఓడిపోయామంటే ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక ప్రధాన కారణము. కాపులకు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే నిర్ణయాధికారం ఉంది, మాకు ఆ
పవర్ ఉంది అని చెప్పారు. మేము కాదనం. సో 2024లో కాపులు కూటమికి ఓటేసినారు. ఇప్పుడు బోండా ఉమా గారే చెప్తున్నారు కాపులలో ఒక రకమైన అలజడి మొదలైంది అని. ఇంకా ఆ మాటలు అన్నందుకు బోండా ఉమా గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఏవి కూడా నా మాటలు కాదండి. నేను నేను నా ఇప్పుడు ఏదైనా మనం చెప్పేటప్పుడు ఆరోపణలు చేస్తే మీరు ఆరోపణలు చేస్తున్నారు, మీరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎవరైనా అనొచ్చు. పుంగనూరు సభలో ఆన్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పనులు చేయొద్దన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులైన అంబటి రాంబాబు గారితో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు బోండా ఉమా గారికి షోకాజ్ నోటీసులు పంపించారు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? నారా లోకేష్ గారు క్లియర్గా ఒక పబ్లిక్ మీటింగ్లో, ఇది ఆన్ రికార్డు, నేను చెప్పేది కాదు, క్లియర్గా పబ్లిక్ మీటింగ్లో నేను తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా తమ్ముళ్ళు, ఒకరికి నల్ల జుట్టు తెల్ల జుట్టు అయింది, ఒకరికి గుందుపోతూ వచ్చింది, ఒకరు కాలు జారి పడ్డారు బాత్రూంలో. నా తల్లిని దూషిస్తే ఊరుకుంటానా? వాళ్ళ నల్ల జుట్టు తెల్ల జుట్టు అయ్యేంత వరకు నేను వదిలిపెట్టను అన్నాడు. పోనీ వల్లభనేని వంశీ పైన కేసులు పెట్టింది వాళ్ళమ్మను దూషించిన విషయంలో కేసులు కాదు, ఏవేవో కేసులు పెట్టి, ఏవేవో లోడుకొని, ఏవేవో తోడుకొని, ఏవో కేసులు పెట్టి ఇక్కడ బెయిల్ వస్తేనే పీటీ వారెంట్ తీసుకోవడము, ఇంకో కేసులో మళ్ళీ జైలు పంపడం. ఇట్లా క్లియర్గా నారా లోకేష్ చెప్తున్నాడు, నేను కక్ష తీర్చుకున్నాను, వేరే వేరే కేసులు పెట్టి నల్ల జుట్టు తెల్ల జుట్టు అయ్యేలాగా వల్లభనేని వంశీకి నల్ల జుట్టు తెల్ల జుట్టు అయ్యేలాగా నేను చేశాను అని చెప్పి. దీన్ని బట్టి రాష్ట్ర ప్రజలను అర్థం చేసుకోమని చెప్తున్నాను. వాళ్లకు కక్ష సాధింపు పైన ఉన్న ఆ ప్రేమ మమకారం ప్రజలకు మంచి చేయాలనే దాంట్లో లేదు. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము చెయ్యము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి పబ్లిక్గా మాట్లాడాడు. రెండోది, వైఎస్ఆర్సీపీ నాయకులతో స్టేజ్ పంచుకుంటే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. అంటే ఎక్కడికి వెళ్తుందండి సమాజం? ఎక్కడికి వెళ్తుంది? నేను ఆనెస్ట్గా చెప్తానండి, ఇక్కడ ఏది అతిశయోక్తి కాదు. తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడినా నేను హ్యాపీగా మాట్లాడతాను. నాకేం వాళ్ళతో శత్రుత్వం లేదు. నేను ఇది ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను. నాకు శత్రుత్వం లేదు. ఐడియాలజీస్ వేరు ఉండొచ్చు, కానీ నాకేం శత్రుత్వం లేదు. వాళ్ళతో వెళ్ళి బ్యాడ్మింటన్ ఆడతాను. చాలామంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఎక్కడా శత్రుత్వం లేదు. నేను శత్రువుగా కూడా భావించను. ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేశారనుకోండి, నాకు ఓపిక లేకపోతే సరే అబ్బా మీరు ఏదైనా మాట్లాడుకుంటే నేను పక్కకి వెళ్ళిపోతాను. నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంత కక్ష? చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్కి ఎందుకంత కక్ష? ఏం సాధించాలని? అంటే రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలన్నదే వీళ్ళ ఉద్దేశము. మీరు గమనించండి, ప్రతి దానికి ఏదైనా జరిగినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కక్ష తీర్చుకోవడానికి ట్రై చేస్తారు. అంత కక్ష కార్పణ్యాలు దేనికి? ఏం సాధించాలని? మీ అంతర్గత వ్యవహారమే, మేము కాదనం. మీరు మీ పార్టీలో ఎవరికైనా షోకాజ్ నోటీసులు ఇవ్వచ్చు, ఎవరినైనా సస్పెండ్ చేయొచ్చు, ఎవరినైనా పక్కన పడేయచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక కాపు ఉద్యమ నేత వారిని స్మరించుకోవడానికి ఒక వేదిక పైన టీడీపీ నాయకులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే టీడీపీ మేము ఓర్చుకోలేము అంటున్నారంటే దేనికి సంకేతం? ఒకసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని అడుగుతున్నాను. రాష్ట్రం సంతోషంగా ఉండడం, సుభిక్షంగా ఉండడం చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్కి ఇష్టం ఉండదు. అన్నీ ఇస్తే వాళ్ళు మన మాట ఎందుకు వింటారన్నది చంద్రబాబు, నారా లోకేష్ నైజం. వాళ్ళు మాత్రం రాజధాని రూపంలోనో, ఇంకొక రూపంలోనో ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు సంపాదించుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. క్రికెట్ మ్యాచ్లకి ప్రైవేట్ విమానాల్లో పోవాలి, హాలిడేస్కి పోవాలి, ఎంజాయ్ చేయాలి, వాళ్ళ ఆస్తుల్ని పెంపొందించుకోవాలి, వాళ్ళు బాగుండాలి. ఇంకా మిగతా ఎవరు హ్యాపీగా ఉండకూడదు. ఇద్దరు కలిసినా ఓడ్చుకోలేరు, ఇద్దరు మాట్లాడుకున్నా ఓడ్చుకోలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పనులు జరుగుతున్నా ఓడ్చుకోలేరు. వాళ్ళకు జరగకూడదు. వాళ్ళు ఏమంటారు, ఈ పేదరికంలో లేకపోతే తిండికి లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలమటించి, అఘోరించి, ఏడ్చి, వాళ్ళు బక్కచిక్కిపోయి, వాళ్ళు బాధతో వాళ్ళు అలమటిస్తుంటే తండ్రి కొడుకులు చూసి ఆనందం పొందుతారంట. చూసారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మేము ఎట్లా ఇబ్బంది పెడుతున్నామో, నల్ల జుట్టు తెల్ల జుట్టు అయింది, గుందుపోతు వచ్చింది, కాలు జారి పడ్డారు, ఇవన్నీ మేము సునకానందం పొందుతామని వాళ్ళు ఆనందం పొందుతున్నారు. ఇది ఏ విధమైన పరిపాలన? రాష్ట్ర ప్రజల్ని నేను అడుగుతున్నా, ఏ విధమైన పరిపాలన? ఒకసారి మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నేను కూడా చూసి మళ్ళీ ఆ కామెంట్స్ చదువుతా కావాలంటే. బట్ వన్స్ అగైన్ మనకు సంబంధం లేని విషయం వాళ్ళ అంతర్గత వ్యవహారము. కాపు నాయకుడి సభకు వెళ్ళినందుకు ఒక కాపు ఎమ్మెల్యే అయిన బోండా ఉమాని షోకాజ్ నోటీస్ పంపించి వివరణ కోరారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు.
ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకు అన్నిసార్లు కాపు అంటున్నారన్న అంటే ముద్రగడ పద్మనాభం గారు జీవితాంతం కాపు కుల అభ్యున్నతి కోసం వారు పాటుపడ్డారు. ఎన్నోసార్లు నిరాహార దీక్ష చేశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. సో ప్రతి ఒక్కరికి ఆ ప్రేమ ఉంటుంది. పాలిటిక్స్ అపార్ట్ ప్రేమ ఉంటుంది. కాబట్టి కాపు ఉద్యమ నేతనే చెప్తున్నాను నేను. రాష్ట్ర ప్రజలే నిర్ణయం తీసుకోవాలి, ఇది మంచి పద్ధతే, మంచి సంప్రదాయమా కాదా అన్నది.